అందరికీ హాయ్ అండి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే స్పెషల్, అది చాలా స్పెషల్. ఎంత స్పెషల్ అంటే మీ అందరికీ కూడా తెలుసు అనుకోండి, నేను చెప్పాల్సిన పని లేదు ప్రత్యేకంగా. ఈరోజు ఆదివారం అమావాస్య. మనము ఈ రోజున మన ఫ్యామిలీకి ఎటువంటి నరదృష్టి అనేది తగలకుండా, అంటే మన ఫ్యామిలీలు బాగుండాలని చెప్పేసి మనం ఇంటికి ఏదైనా పరిహారంగా కట్టుకుంటాము. కొంతమందికి అందరికీ నమ్మకం ఉండదనుకోండి, ఉండకపోయినా సరే కొంతమంది నమ్ముతారు. నమ్మిన వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. మొత్తానికైతే అమ్మవారికి ఈరోజు ఆదివారం అమావాస్య వచ్చింది కాబట్టి పొంగళ్ళు అయితే చేశాము. పొంగళ్ళు చేసి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి చూడండి ఎలా పొనకం వచ్చి ఎలా అయితే ఊగిపోతుందో. మొత్తానికైతే చిన్న చిన్నగా ఇప్పుడే గుడికి అయితే భక్తులు రావడం అయితే జరుగుతుందనమాట. మొత్తానికి ఈరోజు ఆదివారం అమావాస్య కాబట్టి అమ్మవారికి కాస్త నిమ్మకాయ దండలు ఎక్కువే వచ్చాయనే చెప్పాలి. ఎందుకంటే ఇంకా ఆదివారం అమావాస్య వచ్చిందంటే మనము మన ఫ్యామిలీస్ అల్లకుండాలని చెప్పేసి మనం పరిహారాలు అయితే చేసుకుంటామండి. మన ఫ్యామిలీలు బాగుండాలా, మనం బాగుండాలని చెప్పేసి ఎవరైనా ఎవరి ఫ్యామిలీ గురించి వాళ్ళు ఆలోచించడం తప్పు లేదనుకోండి. కొంతమంది నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. నమ్మిన వాళ్ళైతేనే దీని గురించి కామెంట్ పెట్టండి. ఎందుకంటే వాళ్ళకి ఏదన్నా పరిహారం జరుగుద్దని నమ్మకంతో ఇంత దూరం వచ్చి ఎంతో ఓపికగా చెప్పేదంతా విని వాళ్ళకి అవును తల్లి నువ్వు చెప్పింది మాకు కరెక్టే జరిగిందని చెప్పేసి సంతోషంతో వాళ్ళైతే కొబ్బరికాయలు కొట్టుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని భోజనాలు అయితే చేసి వెళ్తుంటారు. కాకపోతే ఉండూరులో వాళ్ళు ఏంటంటే ఈరోజు సండే కాబట్టి ఎన్నో పనులు ఉంటాయి కాబట్టి వచ్చి కొబ్బరికాయలు కొట్టుకొని దండం పెట్టుకొని వెళ్ళిపోతారండి. ఖాళీగా ఉన్న రోజు కూర్చుంటాంలేమని చెప్పేసి ఇలా వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళకి అనుకున్న కోరికలు తీరితే అమ్మవారికి పొంగళ్ళు, కోళ్ళు ఇవన్నీ అయితే సమర్పిస్తారనమాట. ఇంకా పొరుగురు నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రం ఎవరైనా సరే వచ్చి ఊరకనే పోవటం కూడా మనకు కూడా పద్ధతి కాదు కాబట్టి వాళ్ళందరికైతే మేమైతే భోజనాలు అయితే ప్రిపేర్ చేస్తాము. తనైతే ఈ గుళ్ళో ఈరోజు చాలా పని ఉందండి. తినబోయేసరికి 1 గంట అయింది. ఆ టిఫిన్ కూడా సర్దిబట్టి పాడైపోయిందండి. ఆ టిఫిన్ కూడా చేయలేదనమాట. తీసి పక్కనైతే వేసేసింది. మొత్తానికి ఇంకా వచ్చిన వాళ్ళు ఆకలితో ఉండకుండా ఉండటానికి వాళ్ళ పూజా కార్యక్రమం అయిపోయేసరికి మేమైతే ఇలా వంట అయితే ప్రిపేర్ చేపిస్తామన్నమాట. చూస్తున్నారు కదా, వచ్చిన వాళ్ళే సాయం చేస్తారండి. వాళ్ళు కూడా ఊరకుండరు. అందరూ సాయం చేస్తే ఆ తల్లికి ఒక సేవ చేసినట్లుగా భావించి అది ఎంతో పుణ్యం అని నేను అనుకుంటున్నాను. ఇలా చూడండి, మనిషికి బాధ లేని మనిషి అంటూ ఎవరు ఉండరండి. చిన్న ఫ్యామిలీ అయినా పెద్ద ఫ్యామిలీ అయినా ఎవరికి ఏదో ఒక బాధ అయితే ఖచ్చితంగా అయితే ఆ భగవంతుడు మనకి ఎమ్మటే ఉంటుంది. వాటికి పరిహారాలు చేసుకోవటమేనండి. ఇలా మామూలుగా మనకు మనస్ఫూర్తిగా నచ్చితే ఇలా అమ్మవారికి అయితే తీసుకొచ్చి అమ్మవారికి సమర్పణ అయితే చేస్తారనమాట. నచ్చిన భక్తులు మాకు మనస్ఫూర్తిగా మాకు పని అయిపోయింది, ఇది మాకు జరిగిందని నమ్మకం కుదిరిన తర్వాత అలా అయితే తెస్తారనమాట. ఇక మొత్తానికైతే ఈరోజైతే పూజ అయిపోయేసరికి 3:30 అయిందండి. ఆ 3:30 దాకా కూడా వెయిట్ చేసి ఎంతో ఓపికగా ఉన్నారనమాట. హారతి అయితే ఇచ్చేసాము అమ్మవారికి. హారతి ఇచ్చి అమ్మవారికి కాసేపు అయితే ఇలాగా అమ్మవారి పేరు స్మరించుకొని కొబ్బరికాయలు అయితే కొట్టుకొని తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాత ఎంతో ఓపికగా ఉన్నారండి. చూడండి చాలా వరకు ఈరోజు అయితే రిటర్న్ వెళ్ళిపోయారు. చెప్పించుకోవడానికి కుదరని వాళ్ళు. ఆదివారం వచ్చింది కాబట్టి ఆ తల్లి చూపు అందరికీ ఉండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొత్తానికైతే పూజ అయిపోయిన తర్వాత ఇలా భోజనాలు అయితే ప్రిపేర్ చేసి వచ్చిన వాళ్ళందరికీ వడ్డిస్తామండి అమ్మవారి ప్రసాదంగా. ఆ తల్లి దయ వల్ల 3 సంవత్సరాల నుంచి కూడా లేదు అనకుండా వచ్చిన వాళ్ళందరికీ భోజనం అయితే సమకూరుతుండండి. మేమే కాదండి, ఎవరికైనా నచ్చిన వాళ్ళు మేము ఈరోజు మాది అన్నదానానికి మేము ఇస్తామని చెప్పేసి ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు భక్తులు. వాళ్ళు అన్నదానం మహా గొప్ప దానం అండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. బాయ్, నమస్తే.